ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డలుగా నన్ను మమ్మల్ని ప్రేమించి నీ కృప కలిగినటువంటి హస్తములు భద్రపరుచుకొని సంరక్షించుకొని నాయన తండ్రి ప్రభ 2020వ సంవత్సరంలో నాయన తండ్రి ప్రభ అర్ధ సంవత్సరమును తండ్రి ప్రభ మరి ముగించుకొని తిరిగి తండ్రి ప్రభ 7వ మాసములో తండ్రి ప్రభ ఇంకొన్ని గడియల్లో నేను అడుగు పెట్టడానికి ముందు తండ్రి ప్రభ నీ సన్నిధిని అనుభవించడానికి, నీ వాకులను ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, ధన్యతకరమైన జీవితాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ యొక్క 6వ మాసములో ఆయన చివరి దిన పరిచర్యలో తండ్రి ప్రభ మీరు నాతోనూ ఆయా కుటుంబాలతో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఎన్ని కుటుంబాలను అయితే, ఎన్ని ప్రాంతాలను అయితే తండ్రి ప్రభు మరి దర్శించి నీ సువార్తను అందించి ఆయన ప్రార్థన నీకు అందించి తండ్రి ప్రభ మరి వచ్చి ఉంటుండగా ఆయా కుటుంబాలను తండ్రి ప్రభ మీరు ఎత్తి పట్టుకొని నాయన తండ్రి ప్రభ కావలసిన ప్రతి అవసరతలను అక్కర్లను తీర్చడమే కాకుండా నాయన తండ్రి ప్రభ నీ రహస్య రాకడకు కూడా అన్ని విధాలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం మా పట్ల తండ్రి ప్రభ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తూ ఉన్నందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా తండ్రి ప్రభ మరి కూడికలో పాలు పొందుతున్న బిడ్డలకును, ఆయన పరోక్షంగా లైవ్ ద్వారా తండ్రి ప్రభ మరి వీక్షించడానికి సిద్ధపడినటువంటి బిడ్డలను, ఆ తర్వాత కూడా తండ్రి ప్రభ వీక్షించడానికి సిద్ధపడేటటువంటి బిడ్డలందరినీ ఆత్మలో మీరు నడిపించమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ఎవరు కూడా నిరాశ నిస్పృహతో ఉండకూడనట్లు నాయన తండ్రి ప్రభ ఈ యొక్క భయంకరమైనటువంటి దుర్దినాలలో తండ్రి ప్రభ లోకం మమ్మల్ని భయపెట్టినప్పుడు మేము భయపడకుండా ధైర్యముగా మీరు జీవించడానికి సెలవిచ్చి ఉన్నావు కనుక ఆ విధంగా ధైర్యంగా ప్రతి ఒక్కరము కూడా తండ్రి ప్రభ ముందుకు సాగే అనుభవమును నీ కృపగల హస్తములు భద్రపరచుకొని తండ్రి ప్రభ మీరు నడిపించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకునేటటువంటి విధముగా తండ్రి ప్రభ మీరు మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రి అతి వినయంగా బ్రతమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. క్రైస్తవుడు హల్లెలూయా. మహోన్నతుని స్తుతి కీర్తన నుంచి 413వ పాట పాడుకుందాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 413. ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఎనికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరి గంభీరముగా, ఎనికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరి గంభీరముగా, కూలిపోయెను అడ్డు గోడలు, సాగిపోయిని కానాను రాజ్యము, కూలిపోయెను అడ్డు గోడలు, సాగిపోయిరి కానాను రాజ్యము, ఆరాధన ఆరాధన
నీకే ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా పెంటకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో పెంటకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములో చెంపబడెను వెంబడించిని యేసయ్యనెందరో బంధకములో చెంపబడెను వెంబడించిని యేసయ్యనెందరో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 6వ మాసములో చివరి దినమున కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి ఫేస్బుక్లో మరి లైవ్లో ఈ విధంగా వాక్యమును వినటానికి నాకు మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటగా దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మనమందరము కూడా వాక్యము ద్వారానే మనం బ్రతుకుతాం. వాక్యము లేకుండా మనం బ్రతికే ప్రసక్తి లేదు. ఈ లోకంలో అందరూ అన్నీ సిద్ధపరచుకుంటూ ఉన్నారు. కానీ ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా ఒక మాట చెప్తాడు. 14వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట అంటాడు. ఏమంటాడో చూడండి. అందరూ అన్నీ సిద్ధపరచుకుంటున్నటువంటి దినాలలో ఆనాడు మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక ఉపమానమును చెప్తూ, చాలా ఉపమానాలు చెప్తూ, అందులో రహస్య రాకడ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కుమారుడుగా యేసు వచ్చే సమయంలో మరి ఈ లోకములో ఆయన్ని పెళ్లి చేసుకునేటటువంటి ఆ కన్యకలు ఎలాంటి స్థితిలో ఉంటారో చెప్పాడు. 10 మంది కన్యకలు యేసును పెళ్లి కుమారునిగా ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఈ 10 మంది కూడా యేసును ఎదుర్కోవడానికి ఇష్టపడ్డారట. అయితే అందులో 5 మాత్రమే యేసును పెళ్లి చేసుకోవటానికి వెళ్ళారు. 5 పెళ్లి చేసుకోకుండానే వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు, అంటే విడవబడ్డారు. మరి 10 మంది కూడా మరి దీపాలు వెలిగించుకొని పెళ్లి కుమారుని కొరకే ఎదురు చూస్తున్నారు. కానీ అస్సలు సమయంలో యేసు వచ్చేటటువంటి సమయంలో
వారి సిద్ధపాటులో లోపం ఉంది అని మనకు కనపరుస్తాడు. మరి ఏంటి ఆ లోపము అని అంటే వారి యొక్క నూనె అయిపోవటానికి వచ్చింది అని అంటారు. నూనె అయిపోవటానికి వచ్చింది, వారి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. కాబట్టి వారు అప్పుడు యేసు అనగా పెళ్లి కుమారుడు వచ్చేసినటువంటి సమయంలో అప్పుడు వారు ఆ యొక్క నూనెను కొనుక్కొని తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. ఆ నూనె ఏదో కాదది. ఆ నూనెను దేవుని యొక్క మాటలుగా గుర్తించాలి. సో దేవుని మాటలను మనము సిద్ధపరచుకోవాలి. దేవుని మాటలు ఎల్లప్పుడూ మన దగ్గర ఉండాలి. అందులో కొరత కొదువ ఉండొద్దు. తిండి కొరత ఉన్నా పర్వాలేదు, ఇంట్లో రేషన్ పానీ బియ్యం కొదువున్నా పర్వాలేదు, డబ్బు కొరత కొదువ ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని మాటలలో ఉండేటటువంటి కొదువ మాత్రం ఉండకూడదు. అది ఉన్న కారణాన్ని బట్టి మరి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని అన్నాడు. అంటే బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు అంటే మాటలు సిద్ధపరచుకొని పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు ఉన్నవారు బుద్ధిగల కన్యకలు. దేవుని మాటలు తక్కువ చేసుకుంటూ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఉన్నటువంటి వారు బుద్ధి లేని కన్యకలు అని అన్నాడు. నిన్న కూడా మనం చూసాం, బుద్ధిమంతుల యొక్క బుద్ధి మరుగైపోతుంది అని యెషయా గ్రంథం 29, 14, 15 వచనాల్లో చూసాం. సో హోషేయ గ్రంథము గ్రంథకర్త 14వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు చదవండి. మాటలను సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఇది మనకు చెప్తున్నాడు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టిన మాట ఇజ్రాయేలుకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్న ప్రతి వ్యక్తికి తెలియచేస్తున్నాడు. ఇది ఏమి సిద్ధపరచుకోమంటున్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు అంటే దేవుని యొక్క మాటలను సిద్ధపరచుకోవాలి. మొదటి వర్షం ఏమన్నాడు చూడండి. ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. సో పాపము చేత ఇజ్రాయేలు అని పిలుస్తున్నాడు. ఇజ్రాయేలీయులారా అని లేదు, ఇజ్రాయేలు అంటున్నాడు. అంటే ఏ యబ్బోకు రేవు దగ్గరనైతే రాత్రంతా దేవునితో పెనుగులాడి దేవునితో పోరాడి యాకోబు ఇజ్రాయేలుగా మార్చాడు. తండ్రి అయిన యెహోవా దేవుడే పేరు మార్చాడు. పేరు మారుస్తూ అన్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నువ్వు ఇజ్రాయేలు అనబడదు అని అన్నాడు. అలాంటి ఇజ్రాయేలు అంటే అలాంటి పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడాలని ప్రయత్నం చేస్తున్న ప్రయాసపడుతున్నటువంటి మనము సైతము అంటున్నాడు. ఈరోజు మనం అందరము కూడా ఇహలోక సంబంధమైన సాతాను సులువుగా చిక్కులు తీసుకొచ్చేటటువంటి వాటన్నిటితో కూడా మనం పోరాడుతున్నాం. కాబట్టి పోరాడుతున్నటువంటి యేసు రహస్య రాకడకు 10 మంది సిద్ధంగా ఉన్నారంట. కానీ అస్సలైనటువంటి సమయంలో వాళ్ళు 14వ అధ్యాయము ద్వారా మొదటి వచనము ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే వారు సైతము పాపము చేస్తూ ఉన్నారు అని అర్థమవుతాం. దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు, దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉన్నారని అర్థమవుతుంది. అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు. యాకోబుతో మాట్లాడటం లేదు ఇక్కడ, ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మోసగానితో మాట్లాడతలేడు. మోసగాడు కాస్త మార్చబడిపోయాడు, దేవుని యొక్క కోపాగ్నిని తగ్గించుకున్నాడు. అక్కడ దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్నటువంటి ఇజ్రాయేలు సైతం పాపం చేస్తూ ఉన్నాడు అని అంటున్నాడు. అది ఏం పాపం చేశాడో మనం సహవాసంలో ధ్యానించాం. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏ తలగడనైతే చేసుకొని ఏ ప్రాంతంలోనైతే పడుకున్నాడో ఆ ప్రాంతానికి నేను మరలా వచ్చి ఇక్కడ దేవునికి బలిపీఠమును కడతాను, మందిరాన్ని కడతానన్నాడు. కానీ తిరిగి వచ్చిన తర్వాత అది గుర్తుంది అతనికి, కానీ అక్కడికి వెళ్ళి కట్టడం లేదు. ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో యాకోబు తిరిగి రాకపోతాడా, వచ్చినప్పుడు యాకోబును చంపేయాలని ఎదురు చూస్తున్నారు. బేతేలు అని పేరు పెట్టాడు ఆయన అక్కడ. ఆ తర్వాత దేవుడు మాట్లాడతాడు, నిన్ను చంపుతారని, నీ పిల్లల్ని చంపుతారని నువ్వు ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు నాకు వాగ్దానం చేసావు, మందిరం కడతానని, నాకు బలిపీఠం కడతానన్నావు, ఇది నిశ్చయముగా దేవుని స్థలమే, దేవుని మందిరమే, కానీ వేరొకటి కాదు అని అక్కడ రాయిని నిలిపి నూనె పోసి నువ్వు దాన్ని అభిషేకం చేసి వెళ్ళిపోయావు.
మరలా నేను నిన్ను తీసుకొచ్చాను, యబ్బోకు రేవు దగ్గర నీ అన్న చేతులు చావసి నిన్ను చంపబడకుండా మరలా నేను ఇక తీసుకొస్తే నువ్వు ముసలివాని అయిపోతూ ఉన్నావు, ఇంకా ఎప్పుడు అది తీరుస్తావు అన్నప్పుడు యాకోబు అంటాడు, అక్కడికి వెళ్తే నా పగవారిని చంపాలనుకుంటున్నారు, నా కొడుకుని చంపాలనుకుంటున్నారని అంటే, ఎవరు చంపాలనుకున్నా నేను చంపనివ్వను, బయలుదేరు అన్నప్పుడు అప్పుడు అంటే ఆ విషయంలో చెప్తున్నాడు, ఇజ్రాయేలు నువ్వు పాపం చేసి కూలితివి. అంటే ఇజ్రాయేల్గా మార్చబడిన తర్వాత కూడా దేవుని చేత ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందములు నెరవేర్చినందుకు అది కూడా పాపమే అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా మాటలను సిద్ధపరచుకొని నా వైపుకు తిరుగుము అని చెప్తున్నాడు. అంటే అక్కడ మరలా చెప్పాడు, ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళు ఆ బేతేలుకి వెళ్ళి నువ్వు మాటిచ్చిన ప్రకారంగా అక్కడ బలిపీఠాన్ని కట్టు అని చెప్పినప్పుడు మరలా అక్కడికి వెళ్ళి పిల్లలతో సహా అక్కడికి వెళ్ళి అది కట్టి అక్కడ ఏం పేరు పెడతాడంటే ఏల్ బేతేల్ అని పేరు పెడతాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం కూడా ఏం చెప్తున్నాడు, మనమందరము కూడా క్రైస్తవులుగా ఎందుకు మార్చబడ్డామంటే దేవుని యొక్క బలిపీఠములుగాను దేవుని యొక్క ఆలయములుగా మనం మార్చబడతామని మనం కట్టబడ్డాం. ఆయన కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆలయముగా మనల్ని కట్టడానికే వచ్చాడు. మనం లెంటన్ డేస్లో మనము ధ్యానించాం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసాం. చూడండి, జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యేసుక్రీస్తు గురించి మన ప్రవచనమును చూస్తూ ఏమని చూసామో చూడండి ఒకసారి. జకరియా గ్రంథం 6:12 త్వరగా తీసిన వాళ్ళు చదవండి. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనము, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలము నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. మరి చిగురు అంటే ఎవరో మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము ద్వారా యెషయి మొద్దులో నుండి నేను చిగురును మొలిపించదను అని అన్నాడు. యెషయి మొద్దు అని అంటే యెషయి అనేటటువంటి ఒక వ్యక్తిలో నుండి నేను చిగురు మొలిపిస్తాను అని అన్నాడు. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనము ద్వారా ఆ యెషయి అనేటటువంటి దాంట్లో నుంచి దావీదు అనే కుమారుడు వస్తాడు. ఆ దావీదులో నుండి నేను ఈ చిగురును మొలిపిస్తాను, అతడు నీతి చిగురు అని పేరు పెట్టించాడు. ఈ చిగురే యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేస్తాడని చెప్పాడు, ఒక ఆలయమును కడతానన్నాడు. ఆ ఆలయమే నువ్వు నేను. ఆ ఆలయముగా ఆయన శిష్యులను కట్టాడు. ఆ శిష్యులు మనలందరినీ కూడా కట్టబడేటటువంటి విధముగా సువార్తలు పత్రికలు రాశారు. అందుకే దూరమున ఉన్నవారు కూడా వచ్చి ఆలయమును కడతాను అని చెప్పాడు. యేసు వచ్చి 11 మందిని కట్టుకున్నాడు. ఆ 11 మంది గురించి కూడా ఇక్కడ ప్రవచనం రాయబడి ఉంది. చూడండి, కింద 15వ వచనం ఏమన్నాడు, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. కాబట్టి యేసు వచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ప్రకారముగా పేతురుతో మాట్లాడుతున్నాడు, నువ్వు రాయివి, నీ మీద నా సంఘమును కట్టుకుంటాను, నా ఆలయమును కట్టుకుంటాను అని చెప్పాడు. ఆ విధంగా అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడ్డాము అని చెప్తాడు. సో మనం ఆలయములుగా కట్టబడ్డాం. మరి ఆలయము కట్టబడినప్పుడు ఆ ఆలయము విషయంలో మనం ఏం చేయాలి, బలులను అర్పించాలి. ఈ లోక సంబంధమైన బలులు కాదు. ఇదే హోషేయ గ్రంథంలో ఇంకో మాట అంటాడు. ఆ మాట కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. నేను బలిని కోరను గాని. ఎవరు ఈ నేను అంటున్నారు? మనిషి కాదు, ఇక్కడ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, సృష్టికర్త, మనల్ని తిరిగి పిలుస్తున్నటువంటి వాడు. మనం పాపము చేస్తున్నప్పటికీ చేత, ఆ పాపము చేత మనం కూలినప్పటికీ కూడా మరలా నా దగ్గర రండి. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎలా రండి అంటున్నాడంటే, నా మాటలను సిద్ధపరచుకొని రండి అంటున్నాడు. దేవుని మాటలు సిద్ధపరచుకొని రండి, సాతాను మాటలు సిద్ధపరచుకొని రాకండి అని చెప్తున్నాడు. సో ఆ వచ్చేటప్పుడు ఎలా రమ్మని చెప్తే, ఆ రావటానికి ముందు ఏమని చెప్తున్నాడంటే, నేను బలిని కోరును కానీ కనికరమునే కోరుచు ఉన్నాను. దేవుని కోరికలు ఆదివారం కూడా మనం పరిశుద్ధ పునరుత్థానమున ఆదివారం కూడా నేను జ్ఞాపకం చేశాను. యేసు తన శిష్యులతో కోరాడు. ఏం కోరిక కోరాడని చెప్పాను. మత్తయి సువార్త చివరి అధ్యాయం 18వ వచనంలో ఏం కోరాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, శిష్యులనుగా చేయండి. శిష్యులుగా చేయండి అంటే అర్థమైంది. ఈరోజు మనం ధ్యానించిన ప్రకారంగా ఆలయాలుగా తయారు చేయండి. ఒక్కొక్క వ్యక్తిని ఆలయంగా కట్టండి.
అని వారికి చెప్పాడు. అది వారు అక్కడ కోరుకున్నాడు. ఇప్పుడు హోషేయ గారి ద్వారా కూడా చెప్తున్నాడు, నేను బలులను కోరువాడును కాదు అంటున్నాడు. మరి బలులను పాత నిబంధనలు బలులు ఇయ్యమని చెప్పింది ఆయనే. ప్రతిదానికి బలులు పెట్టాడు. పాప పరిహారార్థ బలులు పెట్టాడు, విన్నారు, కృతజ్ఞతాపూర్వకమైన బలులు పెట్టాడు, సమాధాన బలులు పెట్టాడు. ఆ బలులన్నీ పెట్టింది ఆయన్నే. మళ్ళీ ఆయన్నే పాత నిబంధనలోనే చెప్తున్నాడు, మళ్ళీ నాకు బలులు నాకు అక్కర్లేదు, నేను వాటిని కోరటం లేదు అంటున్నాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా బలులను అనే పద్ధతిని పెట్టింది ఆయన్నే. హోషేయ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు, నేను బలులను కోరువాడను కాదు. కాబట్టి ఆయనకి ఏ బలి కాకుండా ఏం కోరుకుంటున్నానంటే, నేను కనికరమునే కోరుచు ఉన్నాను. ఎవరు కోరుతున్నారు ఇక్కడ? దేవుడు కోరుతున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, మీ నుంచి నేను కనికరమును కోరుతూ ఉన్నాను. ఒక వ్యక్తితో అంటాడు, నేను నీ నుంచి బట్టలు కోరుకుంటున్నానని అంటే పక్కింటోనికి బట్టలు పెడతారా? నేను కోరుకుంటే నాకు బట్టలు పెడతారు. నేను అన్నమును కోరుకుంటే నాకు అన్నం పెడతారు, పక్కోనికి పెట్టారు. మరి ఇక్కడ దేవుడు కనికరమును కోరుకుంటుంటే మరి దేవుని మీద ఎంతమంది కనికరపడుతున్నారు? మనిషి మీద ఉన్నంత కనికరం, ఒక బిచ్చగాడి మీద ఉన్నటువంటి కనికరం, ఒక అడుక్కునేవాడి మీద ఉన్నంత కనికరం దేవుని మీద కనికరం లేదా? దేవుడు ప్రతి క్రైస్తవుని అడుగుతున్నాడు ఈ రోజున. నేను మొన్న చెప్పాను, ఆదివారపు దినమున ఏలియాని అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఏమీ లేని ఒక పేద విధవరాల ఇంటికి వెళ్ళి అక్కడ అడుక్కోమంటున్నాడు. ఏంటి అంటే, ఆ బిడ్డ గనక నీ మీద కనికరపడి నీకు తిండి పెడితే ఆవిడ నా మీద కనికరపడి నాకు పెట్టినట్టు అని అన్నాడు. అందరికీ పెడితే కాదమ్మా, దేవుడు కనికరమును కోరుకుంటున్నాడు. అంటే దేవునికి సహితం బాధ ఉంది. కొడుకు దూరం అవుతూ ఉంటుంటే ఏ తండ్రికి బాధ ఉండదు? ఆదామును దేవుడు కుమారుడు అన్నాడు, ఆదాము నా కొడుకు అన్నాడు. ఆ కొడుకు పాపం చేస్తే ఆ కొడుకును శపించి తాను వారి కొరకు వేసిన ఏదోను తోటలో నుంచి వెళ్ళగొడుతూ ఉంటుంటే ఆ దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికే, ఆదాముకు కొడుకును దూరం చేశాడు. ఒక కొడుకు ద్వారా ఇంకొక కొడుకును దూరం చేసి ఆ బాధను అర్థం చేసుకుంటాడు చేశాడు. సో మనమందరం కూడా బాధపడుతున్నటువంటి వారి మీద కనికరపడి ఏ విధము చేతనైనా వారి బాధను నివారించడానికి ప్రయత్నం చేస్తాం. కొందరు ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినటువంటి వారు ఉంటే పాస్టర్ కానీ సంఘస్థులు కానీ ఏమంటారంటే, దుఃఖ సాగరములో ఉన్నటువంటి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వారి ఇంటి వారిని కోల్పోయారు కాబట్టి వారు చాలా బాధపడుతున్నారు. కాబట్టి వారు ధైర్యపరచడానికి, వారు ఓదార్చబడటానికి మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాము అని అంటారు. మరి దేవుడు కూడా బాధపడుతున్నాడే. ఎందుకు? ఇక్కడ ఒక మనిషి, ఇంట్లో ఉన్నటువంటి మనిషి దూరం అయిపోయాడు, చచ్చిపోయాడు. ఈ ఇంటిలో ఉన్నటువంటి సభ్యులకు దూరం అయిపోతే దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభువా ఈ కుటుంబానికి దూరం అయిపోయాడు ఒక వ్యక్తి, కాబట్టి వారికి ధైర్యం చెప్పు, వారికి ఓదార్చు, వారికి ఉన్నటువంటి ఆ బాధను నివారించు, దయచేసి వారి మీద కనికరపడు అని చెప్తూ ఉంటే, మరి దేవునికి పాపము చేసిన మనం అందరం కూడా దూరం అయిపోతూ ఉంటుంటే ఆ దేవుడు కూడా బాధపడుతూ అంటున్నాడు, నా మీద కూడా కనికరపడండి, నా బాధను కూడా అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకొని ఏం చేయమంటున్నాడు? కనికరపడి నేనిచ్చే మాటలను సిద్ధపరచుకోమని చెప్పండి. అందరికీ మాటలను ఇవ్వండి. కాబట్టి ఈ లోకములో తిండి లేని వానికి తిండి పెట్టి వాని మీద కనికరపడుతున్నాం, బట్టలు లేని వానికి బట్టలు ఇచ్చి కనికరపడుతున్నాం, ఇల్లు లేని వారికి ఏదో ఒక మన అనాథ ఆశ్రమాలు చూపించి కనికరపడుతున్నాం. మరి మన దేవుడు, మన ప్రభువు అడుగుతున్నాడు, నా మీద కూడా కనికరపడి ఏం చేయమంటున్నాడంటే, దేవుని వాక్యము, దేవుని మాటలని, తిండిని పెట్టుమంటున్నాడు. జనాలకు పెట్టండి, కుటుంబాలకు పెట్టండి, సంఘస్థులకు పెట్టండి. ఈరోజు చూశాను, ఒక వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ పంపించారు గ్రూప్లో.
మన ఏలియా మినిస్ట్రీస్ గ్రూప్లో కాదు, ఇంకా వేరే గ్రూప్లో కూడా నన్ను చేర్చుకున్నారు. గ్రూప్లో వచ్చి పెట్టారు. జాన్ ప్రభాకర్ అనేటటువంటి ఒక దైవ సేవకుడు, అతనికి నిక్ నేమ్గా క్రిస్టి అని పిలుస్తారట. నాకు తెలియదు, ఈరోజు ఇంతవరకు ఆయన పేరు కూడా నేను వినలే. జాన్ ప్రభాకర్ అనే పేరు, క్రిస్టి అనే పేరు ఈరోజే చూస్తాను దాని విషయం. ఆయన సేవకుడు అంట. అతడు ఎన్నో మోసాలు చేశాడంట. దేవుని సేవ పేరు చెప్పుకో, ఆ ట్రస్టులు పెట్టి ఈ ట్రస్టులు పెట్టి 10,000 మీరు నాకు ఇస్తే 80 రోజులలో మీకు ఎన్నో లక్షలు ఇస్తా అని చెప్పాడట. అప్పుడే 2012వ సంవత్సరంలోనే అతను అరెస్ట్ చేశాడట. అతడు చెన్నైలో ఉండి సువార్త చేస్తాడంట. ఆ తర్వాత 8 నెలల తర్వాత అతడు 2012లోనే అరెస్ట్ చేస్తే అతన్ని తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్ళీ 2018వ సంవత్సరం మళ్ళీ ఏదో కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చి అతన్ని మళ్ళీ అక్కడ ఉంటే నాకు ఎప్పటికైనా 30 అని చెప్పి హైదరాబాద్లో మౌలాలికి వచ్చి చేరాడట. భార్యను పిల్లల్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి మౌలాలిలో ఏదో కాపురం పెట్టాడు, వేరే దాంతో కాపురం పెట్టాడు, వేరే దాంతో ఏదో సంబంధం పెట్టుకొని ఉన్నాడు. ఆ భార్య అక్కడ ఇక్కడ వెతికి ఆ బంధువుల ఇంట్లో ఈ బంధువుల ఇంట్లో ఉండి తన భర్త ఆచూకి చివరికి తెలుసుకొని అతని దగ్గరికి చేరింది. అతని దగ్గరికి వచ్చి చేరేసరికి చేసిన పాపాలు దేవుడు విడిచిపెడతాడా? ఎంతమందిని మోసం చేసేటప్పుడు విడిచిపెట్టకుండా అతనికి పిచ్చి పట్టేటట్టు చేసి, కాళ్ళు చేతులు పడిపోయేటట్టు పక్షవాయువులుగా వాడుగా చేసి, నోటి మాట రాకుండా చేసి, ముడ్డితో దేక్కుంటూ బ్రతుకు ఇచ్చాడు. ఆ భార్య వచ్చేసరికి, పిల్లలు వచ్చేసరికి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటికైనా ఆయనకి బుద్ధి వచ్చిందంటే అప్పటికే బుద్ధి రాలేదు. అప్పటికి భార్య వచ్చి, ఇప్పటికైనా నువ్వు ఎవరెవరికి తప్పులు చేసావు, ఇప్పటికీ నీ దగ్గర డబ్బు ఉంది, ఇప్పటికీ ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నా ఉంది, ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పేసి ఎన్ని విధాలుగా అతను నచ్చి చెప్తుంటే పో అని వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల్ని అంటున్నాడు. ఆ బాధ భరించలేక ఈ వ్యక్తి ఇంకా ఉంటే దేవుణ్ణి బాధ పెడతాడని మరి తను సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదైనా దేవునికి వ్యతిరేకమైన నిర్ణయమే. అతడు పడుకున్నప్పుడు మెత్త తీసుకొని ఊపిరి ఆడకుండా ఆ యొక్క ముక్కు మీద నోటి మీద పెట్టి చంపేసిందంట. చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచాన్నే సేవకుడిగా పెట్టి మోసం చేశాడు. ఎంత బాధపడి ఉంటాడు దేవుడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. అతని పేరు పెట్టుకొని, సేవకుడని పేరు పెట్టుకొని ప్రతిరోజు ఇంట్లో పోట్లాటాను, భార్యకు భర్తకు పిల్లలకి. ఇంతవరకు అతని పేరు నేను వినలేదు, నాకు తెలియదు కూడా ఆ సంగతి. ఈరోజు అతను చంపబడిన తర్వాత, పోలీస్ కేసు అయిన తర్వాత, అప్పుడు ఆ పక్క వాళ్ళు చెప్పారంటే ఇతడు మామూలు మరణం కాదు ఏదో అయింది అని అంటే, అప్పుడు తనంతట తానుగా భార్య ముందుకు వచ్చి అవును నేనే చంపానని చెప్పిందంట. ఎందుకు చంపింది అని అంటే ఈ విధమైనటువంటి దేవుణ్ణి బాధ పెడుతున్నాడు, దేవుని పేరు మీద మోసం చేస్తూ ఉన్నాడు, అనేకుల దగ్గర డబ్బులు లాక్కుంటున్నాడు. నేను మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను, మాకు 10,000 ఇస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను. కాదమ్మా, దేవుడు బాధపడుతూ అంటున్నాడు, మీరు ఈ లోకములో దేవుని పేరు చెప్పి డబ్బు కాదు సిద్ధపరచుకోవాల్సింది, ధనము కాదు సిద్ధపరచుకోవాల్సింది, ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. నిన్న చెప్పాను నేను, ఈ లోక సంబంధమైన జ్ఞానము వ్యర్థము, లోక సంబంధమైనటువంటి బుద్ధిమతి వ్యర్థము, ఈ లోక సమస్తము కూడా వ్యర్థము, మరుగైపోతున్నాయి. అవి కాదు మనం సిద్ధపరచుకోవాల్సింది. యేసు లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, ఇక్కడ నువ్వు ఏది సంపాదించుకున్నా అది చిమ్మట పడుతుంది, దొంగలు పడతారు, దాంతో నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండవు, ఎప్పుడు నెమ్మదిగా ఉండవు. కాబట్టి మీరు పరలోకమందు ధనమును సంపాదించుకోండి అని నేను చెప్పినట్టు నమ్మిన యేసు చెప్పి వెళ్ళాడు. అలానే ఇక్కడ మనకు ధనం ఇవ్వను అనలేదు, తిండి ఇవ్వను అని అనలేదు, బట్ట ఇవ్వను అని అనలేదు. మనకి ఎంత కావాలో ఆయనకు తెలుసు, అది సమయానుకూలంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. డబ్బు మీద వ్యామోహము విడిచిపెట్టాలి. సో కనికరమును కోరుతున్నాను. సో మనము నమ్మినటువంటి మన యేసయ్య, మన ప్రభువు, మన సృష్టికర్త, మన ఆదరణకర్త ఏమంటున్నాడంటే, మీ నుంచి నేను ఒకటి కోరుకుంటున్నాను, ఆ కోరికను మీరు తీర్చండి. సో ఆ కనికరమును ఏం కోరుకుంటున్నాడంటే, మీరందరూ కూడా నా మీద కనికరపడి నేనిచ్చే మాటలను మీరు సిద్ధపరుచుకొని నా వైపుకు తిరగండి, నా దగ్గరికి రండి. నా నుంచి వేరైపోయారు, నాకు దూరం అయిపోయారు, కాబట్టి మీరు మరలా నా దగ్గరికి రండి. మీ ఇంట్లో చావు అన్నటువంటి దానితో మీరు దూరం చేస్తే నా దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు.
దూరం అయిపోయారు ప్రభా, వారిని ధైర్యపరచు, ఓదార్చుని మీరు ప్రార్థిస్తున్నారు. మరి నాకు పాపము చేసి దూరం అయిపోయినటువంటి వారి కొరకు మీరేం ప్రయాసపడుతున్నారు, మీరేం కష్టపడుతున్నారు అని అడుగుతున్నాడు ఈ రోజున మనల్ని. ఆ కనికరమును కోరుకుంటున్నాను చెప్పి ఇంకో మాట అంటాడు. ఏమంటాడో చూడండి, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి ఏది ఇష్టమైందో చెప్తున్నాడు. సో దేవుని గూర్చిన జ్ఞానము దేవునికి ఇష్టమైంది. సో నిన్న మనం ఏం చూసాము 29 అధ్యాయం 14వ వచనంలో, మనుషుల జ్ఞానము అని చెప్పుకుంటున్న జ్ఞానం వ్యర్థమో. నేను చదవండి, నేను చదివింది. నేను ఏదైనా కంటిన్యూషన్ మెసేజ్ చేసుకుని వెళ్తూ ఉంటాను, పరిశుద్ధాత్మలో మీకు చెప్పాను. చదవండి 14వ వచనం. నేను మరలా జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును చేస్తాను, బహు ఆశ్చర్యమైన కార్యం చేస్తాను. ఆశ్చర్యం అంటే మళ్ళీ మనం ఏమనుకుంటాం, అది గొప్ప మేలు అనుకుంటాం, ఏదో అద్భుతం చేయబోతున్నాడు, ఏదో మేలు చేయబోతున్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడ కీడు గురించి రాస్తున్నాడు. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థము. వారి జ్ఞానులని చెప్పుకొని తిరుగుతున్నారు. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థం. ఆ జ్ఞానం ఏ జ్ఞానము? దేవుని గూర్చిన జ్ఞానం కాదని హోషే గారు చెప్తున్నాడు. వారు ఈ లోకంలో ఏదో వారికి ఇష్టమైనది సంపాదించుకునే జ్ఞానం అది. వారికి ఇష్టమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకునేటటువంటి జ్ఞానం అది. మనందరికీ తెలిసినటువంటి అతని పేరు నేను మర్చిపోయాను, కానీ నాకు తెలియదు, అబ్దుల్ కలాం అనుకుంటాను. అతడు లైట్ల కింద కూర్చొని తల్లిదండ్రులు చదివించేటటువంటి స్తోమత లేకపోతే చదవాలనేటటువంటి ఒక పట్టుదలతో చదువుకున్నాడు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం, అది ఏ డిపార్ట్మెంట్ నాకు తెలియదు, కానీ బీడీఏలో అదేదో డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా వస్తే నేను ఏ విధము చేతనైనా సరే నేను సైంటిస్ట్ కావాలని దానికి రిజైన్ ఇచ్చి మరి అతడు ఒక గొప్ప సైంటిస్ట్గా పేరు పొందుకున్నాడు. ప్రపంచంలో అతను జ్ఞానవంతుడంట. అలాంటి జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులు అని చెప్పుకునే వారి జ్ఞానము వ్యర్థమైనది అని చెప్తున్నాడు. మరి అతడు నిజంగా చాలా మంచి వ్యక్తి, ఏం సంపాదించుకోలేదు. ఇక్కడ అతను చనిపోయిన తర్వాత అతని బ్యాంక్ బ్యాలెన్స్ చూశారు. అతని ఇంట్లో టీవీ కూడా లేదు. అతని ఇంట్లో మన దగ్గర ఉన్నటువంటి లగ్జూరియస్ ఏమీ లేవు. అంటే ఈ లోకం అతడు ఒక క్రైస్తవుడు కాకపోయినప్పటికీ, ఒక మతము అనేటటువంటి ముసుగులో ఉండకపోయినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో తనకిష్టమైనటువంటి ఈ లోక సంబంధమైనవి అతడు సంపాదించుకోకుండా ఈ లోకములో ఒక మంచి పేరు సంపాదించుకుని వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఒకటి, నా కోరిక ఏంటంటే నా మీద కనికరపడండి. రెండవది, నాకు ఇష్టమైనది ఒకటి ఉంది. ఏంటంటే నా జ్ఞానమును మీరు కలిగి ఉండటం నాకు ఇష్టం. సో దేవుని కూర్చిన జ్ఞానం మన దగ్గర ఉండాలి. అంతెందుకు, సొలొమోను గారు దేవుని జ్ఞానం కావాలన్నాడు, వివేకం కావాలన్నాడు, పొందుకున్నాడు. ఎవరి గురించి జ్ఞానం అడిగాడు? తను రక్షించబడే జ్ఞానం అడిగాడు, తను బాగుపడే జ్ఞానం అడిగాడు. నీవు నాకు ఈ రాజుగా చేశావు, నాకు ఈ జనులను ఇచ్చావు, ఈ జనులకు నేను న్యాయము తీర్చినట్లు నాకు వివేకము కలిగిన హృదయమును జ్ఞానం ఇయ్యు అన్నాడు. వాళ్ళ గురించి అడిగాడు జ్ఞానం. ఆ రాజ్యంలో ఉన్న జనుల గురించి అడిగాడు. చూడండి 4వ అధ్యాయం చూడండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథం. మనం చదివే చదువులు, మనకు ఉండేటటువంటి జ్ఞానం అంతా కూడా మన పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి జ్ఞానం లేదు, ఈ లోకంలో బ్రతికేటటువంటి జ్ఞానం. చదవండి అమ్మ 3వ అధ్యాయము 4వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. నీ జనులకు నేను న్యాయము తీర్చినట్లు. ఆయన న్యాయాధిపతి, ఎవ్వరికి న్యాయం చేయాలని ఆయన చేస్తాడు. ఈయన రాజుగా చేస్తే ఈ నీ జనులకు న్యాయం తీర్చినట్లు నాకు వివేకము కలిగిన హృదయమును నాకు దయచేయమని కోరుకుంటాను. అంటే చివరికి ఇతడేమైపోయాడు? వారికి న్యాయం చేసి ఈయనేమైపోయాడు? ఈయన అన్యాయం అయిపోయాడు. ఇటు దేవునికి మందిరం కట్టాడు, దేవుని మందిరంలో యాజకులను పెట్టాడు. అక్కడ తనతో పాటు ఉన్నటువంటి
ఆయన శరీర సుఖాన్ని ఇస్తున్నటువంటి భార్యలకు, ఆ దాసదాసీలకు దాదాపు 1000 మందికి దగ్గర పెట్టుకొని, వారు మాకు గుళ్ళు కట్టవా, మీ దేవునికి మందిరం కట్టుకున్నావు, మాకు గుళ్ళు కట్టు, మీకు యాజకులను పెట్టుకున్నావు, మా దగ్గర కూడా పూజాలను పెట్టు అంటే వాళ్ళకు గుళ్ళు కట్టాడు, పూజాలను పెట్టాడంట. తిరిగి దేవుడు రెండవ పర్యాయాలు అతని దగ్గరికి వచ్చి, నీ బ్రతుకును మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో, తిరిగి నా మాటలను సిద్ధపరచుకొని తిరిగి నా యొద్దకు రా అని ఆ 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్తే, అదే రాజుల గ్రంథం 10:11 చెప్తే వినలేదట. ఎందుకు? అప్పటికే ముదిరిపోయిండు. సో ఆ వ్యక్తి ఏమంటాడో చూడండి, 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో, ఏ జ్ఞానమును నేను సంపాదించుకోలేదన్నాడో చూడండి ఒకసారి. ఏది నేను అభ్యాసం చేయలేదంటాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయించాడు? నేను జ్ఞానమును దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానమును నేను అభ్యాసం చేయలేదు. దేనికి అభ్యాసం చేయలేదు? దేవుని వైపుకు తిరగడానికి అభ్యాసం చేయలేదు. అభ్యాసం అంటే ప్రాక్టీస్, కసరత్తు అంటారుగా, కష్టపడలేదు. సో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చింది, పాపము చెయ్యకుండా పాపములో నుండి దూరంగా ఉండడానికి జ్ఞానం ఇచ్చాడు. ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఇచ్చాడు, కానీ ఉన్నదాన్ని పాడు చేసుకోవడానికి ఇవ్వలేదు. అన్నం పాడైతే పడేస్తారయ్యా, కూర పాడైతే పడేస్తారు, పప్పు పాడైతే పడేస్తారు, కానీ మనిషి పాడైతే, ఆ మనిషి ఎవడైనా కావచ్చు, ఆ పాడైనటువంటి మనిషి గురించి ఎవడు ఆలోచన చేస్తున్నాడు? తిండి ఎవడిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. బట్టలు దేవుడిచ్చాడు, అవి పాడైతే పడేస్తున్నావు. దేవుడే ఇచ్చాడని తింటావు, అదే పాడైపోతే పడేస్తావు. కానీ దేవుడిచ్చినటువంటి కుటుంబ సభ్యులు పాడైతే ఏం చేస్తున్నావు? అందుకే దేవుడు అంటాడు, నేను పడేయక ముందే మిమ్మల్ని, నేను పారేయక ముందే, నేను కయ్యూను వద్దనుకొని పారేశాను. నేను ఇజ్రాయేలుకు మొదటిగా రాజును చేశాను, నేను అతన్ని పడేశాను, నేను తృణీకరించేశాను. నేను పారేయక ముందే, నేను మిమ్మల్ని వద్దు అనుకోకముందే నా మాటలను సిద్ధపరచుకొని మీరు మరలా నా యొద్దకు రండి. కనికరపడండి. దేవుని మీద కనికరపడటం అంటే దేవునికి సంబంధించింది. నీ దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి ఉంది, దేవునికి సంబంధించింది. ఈ శరీరములో దేవుడు పెట్టిన దేవుని ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ మీద కనికరపడి చచ్చేలోపు దేవుని మాటల్ని సిద్ధపరచుకొని దేవుని జ్ఞానమును సంపాదించుకొని ఆ జ్ఞానము ద్వారా పాపము చెయ్యకుండా పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించి చచ్చిపోయి తిరిగి ఆ ఆత్మను దేవునికి అప్పగించుదాము. అది కనికరం అంటే. దేవుని ఆత్మను తిరిగి దేవునికి అప్పగించే విధంగా మనం జీవితాన్ని ముగిస్తే దేవుని మీద మనం కనికరపడుతున్నట్టు. అందుకే భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చక యుందురు అని అన్నాడు. అది ఈ లోక సంబంధమైన అప్పు గురించి రాయలేదు. దేవుని యొక్క అప్పు మన దగ్గర ఉంది, అది ఆత్మ. ఆత్మ రూపంలో దేవుడు మనకు అప్పు ఇచ్చాడు. ఇది ఆ ఆత్మను అప్పుగా స్వీకరించి ఈ లోకంలో బ్రతుకుతున్నాం. చచ్చేలోపు భక్తిహీనులు ఈ ఆత్మను అప్పుగా తీసుకున్నారు చూడు, వారు తీర్చారు. భక్తి పరులు ఎవరు అని అంటే దేవుని జ్ఞానమును సంపాదించుకొని ఆ జ్ఞానము ద్వారా పాపము చెయ్యకుండా బ్రతికినటువంటి వారు భక్తి పరులు గనక, అలాంటి భక్తి పరులు ఆ ఆత్మ అనేటటువంటి అప్పును తిరిగి దేవునికి ఇచ్చేసి అప్పు తీర్చి చేస్తారు. అందుకే యేసు ఆ ఆత్మను తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నానని జీవితాన్ని ముగించాడు. అంతెందుకు, స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ ఉంటుంటే, రాళ్లతో కొట్టబడి చంపుతూ ఉంటుంటే ఆయన ఒక మాట అన్నాడు, ప్రభువా, వీరు నన్ను కొట్టి చంపుతూ ఉన్నప్పటికీ కూడా వారి మీద పాపము ఉండనివ్వకు, వారు చేస్తున్న ఈ పాపము క్షమించబడేటట్టుగా చెయ్యమని ప్రార్థన చేసి యేసు ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అన్నాడు. స్టెఫెను కూడా అప్పు తీరుస్తున్నాడమ్మా. దేవుని మీద కనికరపడి దేవుని గురించిన జ్ఞానమును, దేవుడు కోరుకున్న జ్ఞానమును మనము
మన దగ్గర ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన బలులను కోరుకోవటం లేదు. ఆయన బలులనే కోరుతలేడంటే నీ కానుకలను కోరుకుంటలేడు. మనం ఏదో కానుకలు ఇచ్చేసి దశంభాగాలు ఇచ్చేసి ఏదేదో చేసేసి మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నాం దేవుని మీ పేరు మీద. సో కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, కృతజ్ఞత కానుకలు ఇవ్వండి, ఇవన్నీ ఇవ్వండి. కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవుడు కోరుకుంటున్న కనికరమునిచ్చి దేవుడు ఇష్టపడుతున్నటువంటి దేవునికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉండాలి. చదవండి, నేను దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును అభ్యాసం చేయలేదు, కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును నేను పొందలేదు. మరి ఏం పొందినట్టు మీరే చెప్పాలి, నేనేం చెప్పా. మరి ఏం పొందినట్టు? మరి రాజులు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనం చదివాం కదా. ఇంకా చెప్పిచ్చాడు కదా, మరీ చెప్పిచ్చాడు. నువ్వు ధనమునైనను ఐశ్వర్యమునైనను అదైనను ఇదైనను కోరుకునక నువ్వు శ్రేష్టమైంది కోరుకున్నావు గనక నేను నీకు ఇస్తున్నానని చెప్పక మాట అన్నాడు. మర్చిపోయారేమో మీరు. ఏమన్నాడు? నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి వారు ఉండరు అన్నాడు. అది మర్చిపోకండి దయచేసి. మీరు అదేదో మంచి మాట అనుకుంటున్నారేమో. నీలాంటి వాడు ఉండడు, నీలాంటి జ్ఞానం కలిగిన వాడు ఉండడు, నీ ముందు లేడు నీలాంటి జ్ఞానం కలిగిన వాడు, నీ తర్వాత కూడా నీలాంటి జ్ఞానం గలవాడు ఉండడు అన్నాడు. అంటే దాని అర్థమైంది, జ్ఞానమును చెరిపేసుకొని చచ్చేవాడు నీ తర్వాత కూడా ఉండొద్దు. జ్ఞానము చెరిపేసుకున్నవాడు నీకు ముందు కూడా లేడు అని చెప్తున్నాడు. నా ఆశీర్వాదాలు అనుభవించినటువంటి వారు జ్ఞానవంతులు, నా దీవెలు అనుభవించిన వారు జ్ఞానవంతులు. కానీ నా ఆశీర్వాదం దీవెలు పాడు చేసుకొని, జీవితాన్ని పాడు చేసుకొని పాపపు భయంకరమైనటువంటి ఊబిలో చిక్కుబడినటువంటి వారు కాదు అని చెప్తున్నారు. సో ఇది మనం సమయం అయిపోతుంది కనుక మనము దీని కంటిన్యూషన్ మెసేజ్ మనం రేపటి దినం మనం విందాం. సో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటుంటే పగబడతారు. ఈ ప్రవక్తలందరినీ ఏం చేశారు? పగబట్టి చంపేశారమ్మా. ఈ ప్రవక్తలందరినీ చంపేశారు. యేసే చెప్పాడు, మీ దగ్గరికి పంపబడిన ప్రవక్తలందరినీ మీరు చంపేశారు అని అంటాడు. కాబట్టి ఇవ్వవలసినవి ఇవ్వండి, అన్నీ చెయ్యండి, దేవుని కనికరం కోరండి. యేసే అంటాడు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, వాటిని మానక వీటిని చెయ్యాలి అని అంటాడు. కానుకలు ఇచ్చేటటువంటివి కానీ, తిండి పెట్టేటివి కానీ, ఆతిథ్యాలు చేసేటివి కానీ, మనుషుల మీద కనికరపడేటివి కానీ అవన్నీ చెయ్యండి. అవి చేస్తూ ఇది చెయ్యాలంటాడు. 23వ అధ్యాయం చదవండి. 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో, మత్తయి సువార్త 23:23. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. ఆమేన్. ఏం విడిచిపెట్టారు? 3 చెప్పాడు. అన్న 3లో మనం ఏం ధ్యానిస్తున్నాం? కనికరమును విడిచిపెట్టారయ్యా. అవి చేస్తున్నారు. ఏ కనికరం? దేవుని మీద కనికరపడే కనికరమును విడిచిపెట్టారు. అందరి మీద కనికరం ఉంది. చివరికి మనం ఇంటి ముందు నుంచి పోతున్నటువంటి ఆ చీమ మీద కూడా కనికరపడతాం. కొంతమంది అయితే ఆ చీమ కూడా హాని చేయొద్దండి మనము అంటాం. కానీ దేవునికి మాత్రం ఎంతైనా హాని చేయొచ్చు, దేవుని మాత్రం ఎంతైనా బాధ పెట్టవచ్చు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి. అది చెప్పి ఒక మాట అంటాడు, అందులైన మార్గదర్శకులారా, చదవండి, విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. క్రైస్తవుల వీటిని ఆ పైన ఇస్తున్నారు చూడు, అవన్నీ చేయటం మానక వాటిని చేస్తూనే దీన్ని చేయాలి. మీరు న్యాయమును చేయాలి, దేవునికి న్యాయం చేయాలి, దేవుని మీద కనికరపడాలి, దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే మనం ధ్యానించాం రక్షణను విడిచిపెట్టేసాం మనం. సో దయచేసి ఆ పని చేయకండి. మరి ఇప్పుడు మనం ఏ ప్రవక్తలను చూసుకున్నాం? వారి మీద పగబట్టి చంపారా, చంపలేదా? ఆయన అన్నాడా, అనలేదా? చూడండి, అదే 23వ అధ్యాయంలో 27వ వచనం నుంచి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను
పోలి ఉన్నారు. ఉమ్, అవి వెలుపల శృంగారంగా అగుపడును గాని ఉమ్, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ ఉమ్. సమస్త అవన్నీ మీ తర్వాత చదువుకోండి. అక్కడ ఇంకో మాట చదువుతాను, 30వ వచనం చదవండి. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయములోను వారితో పాలివారమై ఉండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచు ఉన్నారు. క్రైస్తవులు, ప్రవక్తలను చంపుకున్నటువంటి వారి కుమారులై ఉన్నారు. ఎందుకు ప్రవక్తలను చంపారయ్యా? బుద్ధి తెచ్చుకోండి అయ్యా, మారండి అయ్యా. అన్నీ సిద్ధపరచుకుంటున్నావు, అన్నీ నీకు ముఖ్యమైనవే, కానీ వాటికంటే ముఖ్యమైనది దేవుని మాటలు సిద్ధపరచుకోండి. అలాంటి వారు దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు, అది దేవునికి ఇష్టమైంది. అలాంటి కనికరము దేవుని మీద కలగాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారు? అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. క్రైస్తవులు, ఇప్పుడు మాత్రమే కాదమ్ము, యేసు రహస్య రాకడలో ఈరోజు మాత్రమే కాదు, అది ఆది కాండం నుంచి ఉంది. ఆది కాండం 4వ అధ్యాయంలో నుంచి ఉంది. ఇదేం కొత్త కాదు. వాక్యం తెలిసిన వారికి ఇదేం కొత్త కాదు. సొంత అన్ననే సొంత తమ్ముని మీద పగబట్టి చంపేశాడు. ఎందుకు చంపాడు? దేవునికి ఇష్టమైన జ్ఞానం కలిగి ఉన్నాడు కనుక. దేవుని మీద కనికరపడి దేవుని సంతోషపరిచాడు గనక పగబట్టాడు. మరి ఇప్పుడు ఎవరు పగబడతారట? ఇప్పుడు ఎక్కడ నిలబడి పగబడతారట? గుమ్మములు. యేసు ఎక్కడున్నాడు? యేసు గుమ్మం దగ్గరే ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారంగా నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను లోపలికి వచ్చి వాడు నాతోను నేను వానితో కలిసి భోజనం చేస్తాను. ఇద్దరు నిలబడ్డారు. ఆయన నిలబడలే తలుపు దగ్గర, యేసు కాదు నిలబడ్డది. ఇదిగో యేసు నిలబడటం అంటే యేసు పక్షముగా ఇలాంటి బుద్ధివాక్యములు నీకు చెప్పుతున్నటువంటి మాలాంటి వారే నిలబడటము అని అంటే. నా స్వరము విని ఎడలా అన్నాడు. స్వరం అంటే అర్థమైంది, నా మాటలు విని, నా బోధను విని, నా ఉపదేశమును విని, నా తట్టు ఆ మాటలను సిద్ధపరచుకొని వస్తే నీతో ఆయన కలిసిపోతానని చెప్తున్నాడు. అలా చేయకుండా ఏం చేస్తున్నారట? గుమ్మములో నిలబడి బుద్ధి చెప్పినటువంటి వారి మీద పగపడతారు. చాలా సంతోషం. ఇలాంటి ప్రవచనాలు ఒకప్పుడు మాకు బుద్ధి చెప్తుంటే మేము పగపెట్టిన స్థానంలో నుంచి ఈ రోజున మేము బుద్ధి చెప్తుంటే మా మీద పగపట్టేటటువంటి ఈ ప్రవచనము మా జీవితంలో నెరవేర్పులోనికి వస్తున్నందుకు దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రైస్తవులు, విన్నానండి. సో సహవాసంలో ఈ 16 సంవత్సరాల్లో మన సహవాసం అందరికీ తెలుసు ఎంతమంది నా మీద పగబట్టారు, ఎంతమంది ఏడిపించారు. అయినా సరే ఆ పగపట్టిన వారు సైతం, ఆ ఏడిపించిన వారు సైతం మార్చబడేటట్టు దేవుడు చేశాడు. క్రైస్తవులు, రక్షించబడేటట్టు దేవుడు చేశాడు. ఆయన సంతోషపరిచేటటువంటి, ఆయన తట్టు తిరిగే విధంగా దేవుడు చేసినందుకు దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు. యథార్థముగా మాట్లాడువారంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే మాట్లాడతాడో వారిని అసహ్యించుకుంటారని నా దేవుడు ముందే రాసిపెట్టాడు. క్రైస్తవులు, కాబట్టి అసహ్యించుకున్నా పర్వాలేదు, పగపట్టినా పర్వాలేదు, నా దేవుడు ఇష్టపడిన ఆ దేవుని జ్ఞానమును, దేవుడు కోరుకుంటున్నటువంటి దేవుని మీద కనికరపడే ఆ కనికరమును, ఏ మాటలనైతే సిద్ధపరచుకోమన్నాడో, ఏ మాటలనైతే సిద్ధపరిచి ఇవ్వమన్నాడో ఆ ప్రక్రియ మాత్రము ఆపబడకుండా దేవుడు మనందరి ద్వారా కొనసాగించుకునేటటువంటి ఆ భవిష్యత్ కార్యాచరణ ఇంకనూ మనందరికీ అనుగ్రహించును గాక. మరి ఈ దినమున కూడా
ఈ పగలంతా కూడా దేవుడు ఈ చివరి దినమున ఎంతమంది అయితే ఆహ్వానించుకున్నారో, ఎంతమందికి అయితే ఈ సువార్త అందించబడిందో వారందరూ ఇప్పుడు లైవ్ ద్వారా వీక్షించబడుతున్నటువంటి వింటున్న మీరందరికీ దేవుని యొక్క కృప క్షేమము మన వెంట 7వ మాసములో సైతం వచ్చును గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా నీవు ప్రేమించి సిద్ధపరిచి స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించుమని సెలవిస్తున్నాను. స్థిరమైన మనస్సును నాకు కలగచేయమని దావీదు కోరుతున్నాను. ఆ విధంగా నాయన మాకు స్థిరమైన మనస్సును కలగచేసి నీ గూర్చినటువంటి జ్ఞానం, నీ మాటలను సిద్ధపరచుకునే జ్ఞానం, సిద్ధపరచుకున్న ఆ మాటల ద్వారా నీ వైపుకు తండ్రి ప్రభా తిరిగి నీ బ్రతుకును బ్రతికేటటువంటి ఆ జీవితం మీరు మాకు అనుగ్రహించి, నీకు సంబంధించినటువంటి ఆత్మ మా దగ్గర ఉంది కనుక ఈ జీవితం ముగించే లోపు ఆ ఆత్మను మీకు అప్పగించేటటువంటి విధముగా తండ్రి ప్రభా పాపమును, దోషమును, ప్రతి అతిక్రమమును తండ్రి ప్రభా మేము ప్రతి క్షణము చంపేస్తూ తండ్రి ప్రభా మేము చావకుండా, ఆత్మను చంపకుండా తండ్రి ప్రభా నిత్య నరకాగ్నిలో కాల్చిబడే చోటుకు వదిలిపెట్టకుండా నైనా నీ దగ్గరికి వచ్చేటటువంటి కృపను మాకిచ్చినందుకు నీకు స్తోత్రం. ఆ విధంగా ప్రతిరోజు నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నాయనా. నాది నాది అన్న ఏది మాది కాదు నాయనా, నీకు స్తోత్రం. ఒకరోజు తండ్రి ప్రభా నీ పిలుపుకు మేమందరము కూడా లోబడాల్సిందే నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆ పిలుపు ఎప్పుడు ఏ క్షణం వస్తుందో తెలియదు తండ్రి. ఆ క్షణములో మాత్రం దివిటీలు ఆరిపోతున్నటువంటి దేవుని మాటలు సిద్ధపరచుకొని సరి అయిన సమయంలో ఆ మాటలలో కోల్పోతున్నటువంటి ఆ బుద్ధి లేని కన్యకల వలె ఉండకుండా, బుద్ధిగల కన్యకల వలె నీ మాటలు సిద్ధపరచుకొని ఆ సిద్ధపరచుకున్న ఆ మాటలు మా దగ్గర కోల్పోకుండా తండ్రి ప్రభ మాటల ప్రకారంగా జీవించే బుద్ధిగల కన్యకల వలె నిన్ను పెళ్లి చేసుకునే ఆధిక్యతను మాకు కలగచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభ. అన్ని విషయాల్లో మీరే మాకు తల్లిగా, తండ్రిగా, దేవుడిగా, కాపరిగా, స్నేహితుడిగా ఉండి ఇంతవరకు నడిపించావు. ఇక ముందు కూడా నీవే తండ్రి ప్రభ నడిపించి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకో. ఇక్కడ ఉండి వీక్షించినటువంటి వారు, లైవ్ ద్వారా వీక్షించిన వారు, ఆ తర్వాత కూడా వీక్షించిన ఉన్నటువంటి వారందరినీ ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆనాడు ప్రవక్తల మీద పగపట్టినటువంటి వారిని, నీ మీద పగపట్టిన వారిని, మీద అపోస్తుల మీద పగపట్టిన వారిని అందరినీ కూడా నువ్వు మార్చుకున్నావు తండ్రి ప్రభు. తిరిగి వారికి మంచి మనసులను దయచేశారు. యథార్థముగా మాట్లాడినటువంటి మిమ్మల్ని సైతం అసహించుకున్నారు. అలా అసహించుకున్నటువంటి వారిని సైతం నువ్వు మార్చుకున్నావు. అందులో ప్రాముఖ్యుడు పేతురు నాయనా, నీకు స్తోత్రములు. నేను అసహించుకున్నాడు, నువ్వెవరో నాకు తెలీదు అన్నాడు తండ్రి. అయినా అలాంటి పేతురును నీవు క్షమించి అతన్ని పునాదిగా వాడుకుంటానన్నావు. అలాగే పునాదిగా తండ్రి ప్రభు నిలబెట్టావు. ఆ పునాది మీద మేము సంఘంగా కట్టబడతాం. కాబట్టి ఈ రోజున అలాంటి ప్రతి ఒక్కరిని మీరు మార్చుకొని నీ వైపుకు తిప్పుకోండి నాయన. ఎంతమంది అయితే వివాహాలు జరిగినైనా ఆయా భర్తల ద్వారా, ఆయా కుటుంబస్తుల ద్వారా తండ్రి ప్రభు బాధ వేదనలు అనుభవిస్తూ తండ్రి ప్రభు తిరిగి తల్లిగారులలో చేరారు. అలాంటి బిడ్డలందరినీ ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ భర్తలకు, అత్తమామలకు తండ్రి ప్రభు తిరిగి ప్రేమను అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వాలను బిడ్డలకు కలగచేసి తిరిగి తండ్రి ప్రభు సంతోష, సమాధాన, నెమ్మదులతో తండ్రి ప్రభు జీవించే భాగ్యమును మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలకు తిరిగి ఆరోగ్యమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలకు తండ్రి ప్రభు ఆర్థిక ఇబ్బందులను తొలగింపు చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన అప్పుల భారము తండ్రి ప్రభు, వడ్డీల భారముతో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దయచేసి ఆ భారము మీరు తొలగించండి నాయన, నీకు స్తోత్రములు నాయన. ఈ పోస్ట్పోన్మెంట్ కాదు తండ్రి ప్రభు, వాటన్ని తీర్చేసుకునే మార్గమును మీరు దయచేయమని తండ్రి ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. ఆయన కుటుంబాల్లో ఉన్నటువంటి అల్లర్లు, తొందరలన్నీ కూడా దూరపరచండి. అందరి కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు.
ఆయన పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ ప్రియ బిడ్డ సాక్ష్యం చెప్పిన విధంగా ఒకడు అన్నయ్యను సంపాదించుకొని తండ్రి ప్రభా నీ రక్షణను సంపాదించుకోకపోతే ఆ రక్షణలో ఉన్న ఆనందం అనుభవించి నీ వద్దకు రాకపోతే బ్రతుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఆ విధంగానైనా మాకెన్ని ఉన్నప్పటికీ కూడా తండ్రి రక్షణలో ఉన్న ఆనందం, ఆ సంతోషం, ఆ సమాధానం ప్రతి బిడ్డలకు తండ్రి ప్రభు ఈ దినమున మీరు కలుగచేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రం. వివాహము జరగక యవన బిడ్డలు వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. దయచేసి చక్కటి ఆత్మీకమైనటువంటి కుటుంబాలలో ద్వారా తండ్రి ప్రభు వివాహాలు జరుగుటకు మీరు మార్గములను తెరవమని తండ్రి ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. అన్నీ మీరే ఉండి నాయన మీరు నడిపించండి. వివాహాలు జరిగి ఆయన గర్భముల కొరకును సంతానముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా తండ్రి ప్రభు చక్కటి సంతానములను దయచేయండి. నీ కొరకు జీవించే బిడ్డలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన సంతానం పొందినటువంటి బిడ్డలు కూడా తండ్రి ప్రభు నీలో పెంచే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారిని చూసుకుంటూ వారితో సమయాన్ని గడుపుతూ తండ్రి ప్రభు నీ సమయాన్ని దొంగిలించకుండా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభు బ్రతికే భాగ్యమును మీరు దయచేయమని తండ్రి ప్రభు ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి ప్రభు మీరు ఇచ్చినటువంటి ప్రతి తలాంతును తండ్రి ప్రభు అన్ని సమయాలలో నీ కొరకు తండ్రి ప్రభు వాడుటకు నాయన ప్రతి ఒక్కరికి మీరు కలగచేయమని తండ్రి ప్రభు ప్రార్థిస్తున్నాం. ఇల్లు లేని బిడ్డలకు ఇల్లును దయచేయండి నాయన. అద్దె ఇళ్లలో ఉండి అద్దె కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి ప్రభు అద్దెలు కట్టుకునే భాగ్యమును మీరు దయచేయండి. ఈ విధంగా ఈ చివరి 6వ మాసములో చివరి దినమున తండ్రి ప్రభు కొన్ని విషయాలు అడిగి ఉన్నాము తండ్రి ప్రభు. ఇంకా అడగలేనివి ఎన్నో తిరిగి వ్యక్తిగత ప్రార్థనలు అడగనించుండగా తండ్రి ప్రభు ఆయా బిడ్డలు అడిగి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మీరు తీర్చి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి. ఈ యొక్క తండ్రి ప్రభు వైరస్ విషయంలో తండ్రి ప్రభు నీ చిత్తము తండ్రి ప్రభు కనుపరుచుకొని నీ చిత్తము ద్వారా తండ్రి ప్రభు అందరూ మారు మనసు పొంది అందరూ రక్షణలోనికి వచ్చేటటువంటి విధముగా మీరు నడిపించండి. లాక్డౌన్లో కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రియబిడలమైనటువంటి మాకు ఏ హాని రాకుండా కాపాడుకున్నందుకు ఇక ముందు కూడా కాపాడుకునై ఉన్నందుకు మీకు స్తోత్రం. దేని కొరకు భయపడకుండా, పోషణ కొరకు భయపడకుండా, పిల్లల చదువు కొరకు దేని కొరకు భయపడకుండా నా దేవుడు నన్ను పోషించేవాడు నాకున్నాడు కాబట్టి ఆయన అన్ని విషయాల్లో నాకు నా కుటుంబానికి తోడుగా ఉంటాడు, నడిపిస్తాడనేటటువంటి ఆ నమ్మక విశ్వాసముతో జీవించే ఆధిక్యత అందరికీ కలగచేయమని ఈ రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను విశ్రాంతులను తండ్రి ప్రభు దర్శనాలను గ్రహించమని యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా బ్రతిమాడు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. మా తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును కుటుంబస్తులకు నిన్న పిల్లలకును వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితములకు భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును ఆయన సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడైండును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కోటి నాశనం, తని నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యు. అమ్మ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. గుడ్ నైట్.